ప్రైజ్ ద లార్డ్. 1967 సంవత్సరంలో జోర్దాన్ దేశంలోని డీర్ అల్లా అనే ప్రదేశంలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అనేక గదులు కలిగిన ఒక పురాతన భవనం బయటపడింది. చాలా సంవత్సరాల క్రితం పర్షియన్ కాలంలో అక్కడ వచ్చిన భూకంపం వల్ల ఆ ప్రాంతం మొత్తం అప్పట్లో నాశనం అయిపోయింది. డీర్ అల్లా అనేది జోర్దాన్ దేశంలోని బాల్కా గవర్నరేట్లో ఒక పురాతన తూర్పు పట్టణం యొక్క ప్రదేశం. క్రీస్తు పూర్వం 840-760 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన ఒక శాసనం ఈ డీర్ అల్లా అనే ప్రదేశంలో కనుగొనబడింది. ఆ పురాతన శిథిలమైన భవనం గోడ మీద ఒక శాసనం ఉంది. ఆ శాసనంలో బిలాము అనే వ్యక్తి గురించి వ్రాయబడి ఉంది. ఆ శాసనంలో ఇలా వ్రాయబడి ఉంది: దేవతల దర్శి అయిన బెయోర్ కుమారుడు బిలాము అనే వ్యక్తి దేవతల దర్శి అని, జరగబోయే విషయాలను అతను ముందుగానే చెప్పేవాడని, ఆనాటి రాజులు ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు వారు గెలుస్తారో లేదో లాంటి విషయాలను ఈ బిలామును అడిగి తెలుసుకునేవారని, అతడు చెప్పిన విషయాలన్నీ జరిగేవని వివరంగా ఈ గోడ మీద ఉన్న శాసనంలో వ్రాయబడింది. ఈ శిథిల నిర్మాణం సుమారు క్రీస్తుపూర్వం 825 సంవత్సర కాలానికి చెందిందని, ఇది పర్షియన్ కాలంలో భూకంపం వల్ల నాశనమైన బహుళ గదుల నిర్మాణమని, బైబిల్లో వ్రాయబడిన బిలాము ఇతను ఒక్కడేనని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక్కడ దొరికిన శాసనం ప్రస్తుతం జోర్దాన్ పురావస్తు మ్యూజియంలో ఉంది. ఇది ఒక విచిత్రమైన వాయువ్య సెమిటిక్ మాండలికంలో వ్రాయబడింది. ఈ శాసనం పండితులలో చాలా చర్చను రేకెత్తించింది. కనానైట్ మరియు అరామిక్ శాసనాల అధ్యయనంపై బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ శాసనాన్ని చూశాక బైబిల్ వ్యతిరేకులు బైబిల్ నిజమని ఒప్పుకోక తప్పడం లేదు. ఇక్కడ మట్టి గిన్నెలు మరియు జాడీ వంటి అనేక పాత్రలతో పాటు తెలియని లిపితో వ్రాయబడిన 7 మట్టి పలకలు కూడా ఇక్కడ దొరికాయి. ఇంతకు ఈ శాసనంలో వ్రాయబడిన బిలాము అనే వ్యక్తి ఎవరో, బైబిల్లో ఇతని గురించి ఏమి వ్రాయబడిందో, అతని చరిత్ర ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చరిత్రలో ఎప్పుడైనా గాడిద మానవ భాషలో మాట్లాడడం మీరు విన్నారా? ఇది నిజమా అనిపిస్తుంది కదా. ఇది చాలా ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది కదా. కానీ ఇది నిజం. ఒక గాడిద మనిషిలా ఎందుకు మాట్లాడిందో, ఏమని మాట్లాడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యెహోవా దేవునికి తన ప్రజలంటే ఎంత ఇష్టమో, వారి కోసం ఆయన ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడో, ఆయన తన ప్రజల నిమిత్తం శాపాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చాడు అని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. బిలాము అనే వ్యక్తి గురించి సంఖ్యాకాండం 22వ అధ్యాయం, 23, 24 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వం 840 సంవత్సర కాలంలో ఈ సంఘటన జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది కదా. ఆ 40 సంవత్సరాల ఆఖరి రోజుల్లో, అంటే మరికొన్ని రోజులలో ఇశ్రాయేల్ దేశానికి వెళ్తారు అనగా, వారు జోర్దాన్ దేశంలో మోయాబీల ప్రాంతంలో ఉన్న మైదానంలో కొంతకాలం నివసించారు. అప్పుడు ఇశ్రాయేలీలు యెరికో పట్టణానికి ఎదురుగా యోర్దాన్ నదికి ఆవలి వైపున జోర్దాన్ దేశంలో ఉన్నారు. అప్పటికి ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోనును మరియు బాషాను రాజైన ఓగును, ఈ 2 రాజులను ఓడించారు. అప్పటికి ఈ ప్రాంతాన్ని మోయాబీల రాజైన బాలాకు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలను చూసి మోయాబీలు మిద్యాను పెద్దలతో, ఎడ్లు పచ్చగడ్డి మైదానాన్ని పూర్తిగా తినివేసినట్లు, ఈ ప్రజలు మన ప్రాంతాన్ని మొత్తం నాకేస్తారేమో, వీరి నుండి ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అని ఎంతో భయపడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఇక్కడ బిలాము అనే సోదిగాడు అనేక మంది దేవతలను ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ దేవతల ద్వారా ప్రజలు అడిగిన వాటికి జవాబులు చెప్పేవాడు. అంటే వారి భవిష్యత్తును గురించి చెప్పేవాడు. దానినే సోది చెప్పడం అంటారు. బిలాము అలా సోది చెప్పినందుకు కొంత డబ్బు తీసుకుంటూ ఉండేవాడు. ఇశ్రాయేలులను చూసి మోయాబు రాజైన బాలాకు కూడా చాలా భయపడ్డాడు. కాబట్టి మిద్యాను పెద్దలను, అధికారులను మరియు అతని వద్ద ఉన్న మోయాబు దూతలను, మీరు వెంటనే బెయోరు కుమారుడైన బిలాము వద్దకు వెళ్ళండి. ఈ సోది సొమ్ము అతనికి ఇచ్చి, నీవు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి, ఎందుకంటే నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఒక జనసమూహం ఐగుప్తులో నుండి ఇక్కడికి వచ్చారు. వారిని చూస్తుంటే భూమిని కప్పేస్తారా అనిపించేంతమంది జనం ఉన్నారు. నేను వారితో యుద్ధం చేయలేను, ఎందుకంటే వారు నాకన్నా చాలా బలవంతులు. కాబట్టి నీవు దయచేసి ఇక్కడికి వచ్చి నా నిమిత్తం ఆ జనాలను శపించు. నీవు వారిని శపించాక నేను వారిని ఈ దేశం నుండి తోలివేయగలను. ఎందుకంటే నీవు దీవించిన వాడు దీవించబడతాడు, నీవు శపిస్తే ఎవరైనా శపించబడతారు అని నాకు తెలుసు అని బిలాముతో చెప్పి, అతనిని వెంటనే ఇక్కడికి తీసుకుని రండి అని వారిని బిలాము వద్దకు పంపాడు. సోది సొమ్ము అంటే అదేమిటో అనుకోకండి. బిలాము ప్రజలకు వారికి జరగబోయేది చెప్పినందుకు, అంటే సోది చెప్పినందుకు అతను వారి వద్ద తీసుకునే డబ్బునే సోది సొమ్ము అంటారు. మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు, కొందరు అధికారులు రాజైన బాలాకు ఇచ్చిన సోది సొమ్మును తీసుకొని
బిలాము వద్దకు వచ్చి బాలాకు బిలాముతో ఏమని చెప్పమన్నాడో ఆ మాటలను అతనితో చెప్పారు. అప్పుడు బిలాము వారితో ఇలా అన్నాడు, మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి. నేను వెళ్లి యెహోవా దేవుడు నాతో ఏమి చెప్తాడో ఆ మాటలను మీకు రేపు చెప్తాను అని అన్నాడు. మోయాబు పెద్దలు ఆ రాత్రి అక్కడే ఉన్నారు. బిలాము అనేక మంది దేవతలను ఆరాధించేవాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి అడగవలసింది వచ్చింది కాబట్టి, ఇశ్రాయేలీలకు దేవుడు యెహోవా కాబట్టి బిలాము యెహోవా దేవుడిని అడిగాడు. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరు అని అడిగాడు. బిలాము దేవునితో, సిప్పోరు కుమారుడైన బాలాకు అనే మోయాబు రాజు వీరిని నా వద్దకు పంపాడు. అతను ఏం చెప్పాడంటే, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వారు భూతలాన్ని కప్పేంత ఎక్కువ మంది ఉన్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించాలి. నీవు వారిని శపించాక నేను వారితో యుద్ధం చేసి వారిని ఇక్కడి నుండి తోలివేయగలుగుతాను అని వీరి చేత నాకు ఆ కబురు పంపాడు అని చెప్పాడు. అప్పుడు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడు. బిలాము ఉదయాన్నే లేచి బాలాకు పంపిన అధికారులతో పెద్దలతో, నేను మీతో రావడానికి యెహోవా దేవుడు ఒప్పుకోవడం లేదు, కాబట్టి నేను మీతో రాలేను. ఈ మాట రాజైన బాలాకుతో చెప్పండి అని చెప్పాడు. వారు బయలుదేరి వెళ్లి మోయాబు రాజైన బాలాకుతో ఇదే మాటను చెప్పారు. తన దూతలు చెప్పిన మాటలు విన్న తర్వాత బాలాకు చాలా నిరుత్సాహపడ్డాడు. అయినా సరే విడిచిపెట్టకుండా ముందు పంపిన వారికంటే ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని, గొప్ప అధికారులను, ఇంకా ఎక్కువ మందిని బిలాము వద్దకు పంపాడు. వారు వెళ్లి బిలాముతో, ఈసారి నా వద్దకు రావడానికి ఏ అడ్డమూ చెప్పవద్దు. నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏమడిగినా వెంటనే ఇస్తాను. నీకు కావలసినంత ధనం ఇస్తాను. నిన్ను చాలా గొప్పవాడిగా చేస్తాను. కాబట్టి నీవు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ జనాన్ని శపిస్తే చాలు అని నీతో చెప్పమన్నాడు అన్నారు. బాలాకు తన ఇంటెడు వెండి బంగారాలను నాకు ఇచ్చినా నా దేవుడైన యెహోవా చెప్పిన మాట ప్రకారమే నేను చేయగలను. ఆయన మాట మీరి నేను ఏమీ చేయలేను అని వారితో చెప్పాడు. కానీ రాజు ఇచ్చే బహుమానాలకు ఆశపడ్డాడు. ఎంతో గొప్ప పేరు ఉన్నవారు, పెద్ద పెద్ద అధికారులు తన వద్దకు వచ్చి, రాజు నిన్ను రమ్మంటున్నాడు కాబట్టి నీవు ఒక్కసారి రాజు వద్దకు రా అని బ్రతిమాలుతుంటే వారితో బిలాము నేను రాను అని చెప్పలేకపోయాడు. కాబట్టి దేవుడు మీతో చెప్పమనేది చెప్పాను, అయినా మరోసారి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా దేవుడు ఏం చెప్తాడో తెలుసుకుని మీకు చెప్తాను అన్నాడు. అక్కడ ఉన్న ప్రజలు దీవించబడిన వారని, వారిని శపించకూడదు అని దేవుడు తన నిర్ణయాన్ని బిలాముతో స్పష్టంగా చెప్పాడు. దేవుడు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ నేను మరొకసారి దేవుడిని అడిగి చూస్తాను అని అధికారులతో బిలాము చెప్పినందుకు దేవునికి బిలాముపై చాలా కోపం వచ్చింది. కాబట్టి బిలాముకు బుద్ధి చెప్పాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలవడానికి ఇక్కడికి వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళు. అయితే నేను నీతో ఏం చెప్తానో అది మాత్రమే నీవు చేయాలి అని అన్నాడు. యెహోవా దేవుడు చెప్పిన ఈ మాట వినగానే బిలాము కాస్త సంతోషపడ్డాడు. దేవుడు నన్ను అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు, కాబట్టి నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళతాను అనుకొని ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి తన 2 పనివారిని తీసుకొని మోయాబు అధికారులతో కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇంతలో దేవుని కోపము బిలాముపై రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధి అయి బిలాము వెళ్తున్న త్రోవలో నిలిచాడు. యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది. కాబట్టి అది ఆ దారిలో వెళ్లకుండా ప్రక్కనే ఉన్న పొలంలోకి పరిగెత్తింది. ఈ గాడిద దారిలో వెళ్లకుండా పొలంలోకి వెళ్తుందేమిటి అనుకుని బిలాము దాన్ని మరలా దారిలోకి వెళ్లమని కొట్టాడు. దెబ్బలు తిన్నాక ఆ గాడిద మరలా రోడ్డు మీదకి వెళ్ళింది. అలా కొంత దూరం ముందుకు వెళ్ళాక 2 ప్రక్కల గోడలు ఉన్న ద్రాక్ష తోట ఉన్న ప్రాంతంలో ఆ సందులో దేవుని దూత గాడిదకు కనబడ్డాడు. యెహోవా దూతను చూడగానే గాడిద కంగారు పడి గోడ ప్రక్క నుండి యెహోవా దూతను తప్పించుకొని పారిపోయింది. కాబట్టి బిలాము కాలు గోడ ప్రక్కగా రాసుకుంటూ వెళ్లడంతో అతని కాలు నలిగిపోయింది. ఆ నొప్పికి తట్టుకోలేక బిలాముకు చాలా కోపం వచ్చి గాడిదను మరలా కొట్టాడు. అలా యెహోవా దూత గాడిదకు రెండవసారి కనబడ్డాడు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక ఈసారి అటు ప్రక్కన గాని ఇటు ప్రక్కన గాని తప్పుకోవడానికి అస్సలు దారి లేని ప్రదేశంలో, అంటే బాగా ఇరుకుగా ఉన్న ప్రదేశంలో యెహోవా దూత నిలబడగా ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో పాటు క్రింద కూలబడిపోయింది. ఆ గాడిద పైన బిలాము కూర్చుని ఉన్నాడు కాబట్టి బిలాము కూడా ఒక్కసారిగా క్రింద పడిపోయాడు. కాబట్టి ఈసారి బిలాముకు ఇంకా చాలా కోపం వచ్చింది. తను రాజు అయిన బిలాము వద్దకు అతనిచ్చే బహుమతుల కోసం ఎంతో ఆశగా త్వరగా వెళ్తున్నాడు. కానీ ఈ గాడిదేమో ముందుకు వెళ్లకుండా తనను ఇబ్బంది పెడుతూ ఉంది. ఎప్పుడు ఇలా చేయని గాడిద ఈసారి ముందుకు వెళ్ళడానికి ఎందుకు మారం చేస్తుందో అతనికి అర్థం కాలేదు. ఆ చిరాకులో ఈసారి కర్రతో దాన్ని ఇంకా
గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద గట్టిగా అరవసాగింది. అప్పుడు యెహోవా ఆ గాడిదకు మాట్లాడే శక్తిని ఇచ్చారు. కాబట్టి ఆ గాడిద బిలాముతో ఇలా మాట్లాడింది. నేనేం చేశానని నన్ను 3 సార్లు కొట్టావు అంది. ఇదేమిటి, గాడిద మనిషి భాషలో మాట్లాడుతుంది అని బిలాము ఆశ్చర్యపోయి, నీవు దారిలో ముందుకు వెళ్లకుండా నా మీద తిరగబడ్డావు, అది చాలదా నిన్ను కొట్టడానికి? ఒకవేళ నా దగ్గర ఇప్పుడు కత్తి ఉంటే గనక నేను నిన్ను చంపేసేవాడినే అని కోపంగా గాడిదతో అన్నాడు. నీవు నన్ను నీ వద్దకు తెచ్చుకున్నప్పటి నుండి నీవు నాపై ఎక్కి ఎన్నో చోట్లకు ప్రయాణం చేస్తూ ఉంటావు. నేను ఎప్పుడైనా ఇలా చేశానా అని గాడిద బిలాముతో అంది. లేదు, నీవెప్పుడూ ఇలా చేయలేదు అని బిలాము అన్నాడు. అంతలో యెహోవా దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు. కాబట్టి దూసిన ఖడ్గము చేతితో పట్టుకుని దారిలో నిలబడి ఉన్న యెహోవా దూతను బిలాము చూశాడు. వెంటనే అతను తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు యెహోవా దూత, నీవు ఆ గాడిదను ఇప్పటికి 3 సార్లు కొట్టావు. నీ గాడిద ఏం తప్పు చేసిందని నీవు ఆ గాడిదను కొట్టావు? నీవు గతంలో ఎప్పుడూ చేయనట్టుగా ఇప్పుడు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను అని అన్నాడు. మరలా యెహోవా దూత ఇలా అన్నాడు, ఆ గాడిద నన్ను చూసి 3 సార్లు నా ముందు నుండి ప్రక్కకు తప్పుకుంది. ఒకవేళ ఆ గాడిద గనక ప్రక్కకు తప్పుకోనట్లయితే నేను అప్పుడే నిన్ను చంపి ఆ గాడిదను రక్షించేవాడిని అని చాలా కోపంగా అన్నాడు. యెహోవా దూత చెప్పిన ఆ మాట వినగానే బిలాము ఎంతో ఆశ్చర్యపోయాడు. యెహోవా దూత చేతిలో చావవలసిన తనను 3 సార్లు రక్షించింది తన గాడిద. తనను రక్షించిన ఆ గాడిదను తాను 3 సార్లు చాలా గట్టిగా కొట్టాడు అని బిలాముకు అప్పుడు అర్థమైంది. అప్పుడు బిలాము ఇలా అన్నాడు, నేను పాపం చేశాను. నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చున్నావు అనే విషయం నాకు తెలియలేదు. కాబట్టి నేను బాలాకు వద్దకు వెళ్లటం నీ దృష్టికి చెడ్డదైతే నేను వెళ్లకుండా ఇప్పుడే వెనకకు తిరిగి వెళ్ళిపోతాను అని యెహోవా దూతతో చెప్పాడు. యెహోవా దూత, నీవు ఆ మనుషులతో పాటు వెళ్ళు. అయితే అక్కడ నీవు నేను చెప్పిన మాట మాత్రమే చెప్పాలి. ఇంకే విషయం నీవు అక్కడ చెప్పకూడదు అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కలిసి వెళ్ళాడు. బిలాము తన వద్దకు వస్తున్నాడని తెలిసిన రాజైన బాలాకు మోయాబు పట్నం పొలిమేర్ల వరకు వచ్చి బిలాముకు ఎదురు వెళ్లి అతన్ని తీసుకుని వస్తూ, నిన్ను ఇక్కడికి రమ్మని నేను అధికారులను నీ వద్దకు పంపినప్పుడు నువ్వెందుకు రాలేదు? నిన్ను ఘనపరచడానికి నేను సమర్థుడను కానా అని అన్నప్పుడు బిలాము, ఇదిగో నీవు రమ్మన్నావని నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చాను. అయినా లాభమేముంది? నీకు నచ్చినట్లుగా చెప్పడానికి నాకేమైనా శక్తి ఉందా? దేవుడు చెప్పినది తప్ప నేను ఇంకేం చెప్పగలను అని విచారంగా అన్నాడు. అప్పుడు వారు కిరియత్ హుచ్చోతు అనే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ రాజైన బాలాకు కొన్ని ఎడ్లను గొర్రెలను బలి అర్పించిన గొర్రెల మాంసంలో కొంత మాంసాన్ని బిలాముకు అతని యొద్దున్న అధికారులకు పంపాడు. తర్వాత రోజు రాజైన బాలాకు బిలామును బయలుదేరుతూ ఉన్న స్థలానికి తీసుకుని వెళ్లి అక్కడి నుండి ఇశ్రాయేలీలను అతనికి చూపించాడు. అక్కడ ఇశ్రాయేలీలు లక్షల మంది ఉన్నారు. వారిని చూశాక బిలాము, ఇక్కడ నేను బలి అర్పించడానికి 7 బలిపీఠాలు కట్టించి ఇక్కడ 7 కోడిలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని రాజైన బాలాకుతో చెప్పాడు. వెంటనే బిలాము చెప్పినట్లు రాజైన బాలాకు అక్కడ 7 బలిపీఠాలను కట్టించి 7 కోడిదూడలను 7 పొట్టేళ్లను తీసుకుని వచ్చినప్పుడు బాలాకు బిలాము కలిసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించారు. అప్పుడు బిలాము రాజైన బాలాకుతో ఇలా అన్నాడు, నీవు ఈ బలిపీఠం వద్దే ఉండు, నేను వెళ్లి యెహోవా దేవుని ప్రార్థిస్తాను. ఆయన ఒకవేళ నాకు ఇప్పుడేమైనా చెప్తాడేమో తెలుసుకుని వస్తాను అని ఇంకా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు యెహోవా దూత బిలాముకు ప్రత్యక్షం కాగా బిలాము దేవునితో ఇలా అన్నాడు, నేను 7 బలిపీఠాలు సిద్ధపరిచి ఒక్కో బలిపీఠం మీద ఒక్కో కోడెను ఒక్కో పొటేలును అర్పించాను అని చెప్పాడు. అప్పుడు యెహోవా దేవుడు బిలాము నోట ఒక మాటను ఉంచి, నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్లి ఇలా చెప్పు అన్నాడు. వెంటనే బాలాకు దగ్గరికి బిలాము తిరిగి వెళ్లేసరికి రాజైన బాలాకు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్దే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా తనకు శుభవార్త చెప్తాడేమో అని బాలాకు బిలాము వైపు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇలా అన్నాడు, అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబుని శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అన్నాడు. ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతను కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక.
నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అన్నాడు. ఈ మాటలు విన్నాక బాలాకు చాలా ఆశ్చర్యపోయి, ఇదేమిటి, నేను నీకు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? నేను వీరిని శపించమని నిన్నిక్కడికి పిలిపిస్తే నీవేమో వారిని దీవించావు, ఇలా చేస్తున్నావేంటి అని బిలామును అడిగాడు. అప్పుడు బిలాము, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని రాజైన బాలాకుతో అన్నాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా దయచేసి నాతో కూడా మరో చోటికి వచ్చి అక్కడి నుండి వారిని చూడు. మనం ఎంత జాగ్రత్తగా చూసినా వారి చివర మాత్రమే మనం చూడగలం, కానీ వారందరూ నీకు కనబడరు. అన్ని లక్షల మంది జనం అక్కడ ఉన్నారు. వారంతా మన మీదకి వస్తే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి నా నిమిత్తం వారిని ఈసారైనా శపించు అని బిలాము ఎంతగానో బ్రతిమాలాడు. ఈసారి వారు పిస్గా కొండ చివరన కావలివారు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ కూడా 7 బలిపీఠాలు కట్టించి ఒక్కో బలిపీఠం మీద ఒక్కో కోడెను ఒక్కో పోటేలును అర్పించారు. ఇప్పుడు నేను మరలా కొంచెం ముందుకు వెళ్లి యెహోవా దేవుని ప్రార్థిస్తాను. ఈసారైనా ఆయన వారిని శపించడానికి అనుమతిస్తాడేమో తెలుసుకుని వస్తాను అని బిలాము ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఈసారి కూడా యెహోవా దేవుడు బిలాము నోట ఒక మాట ఉంచి, నీవు వెళ్లి బాలాకుతో ఈ మాట చెప్పు అన్నాడు. బిలాము అక్కడికి వెళ్లేసరికి వారంతా అతని కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు బిలాము వారితో ఇలా అన్నాడు, సిప్పోరు కుమారుడా బాలాకు, నా మాట జాగ్రత్తగా విను. దేవుడు అబద్ధమాయుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను, ఎందుకంటే యాకోబులో నాకు ఏ దోషము కనబడలేదు అని అన్నాడు. ఈసారి అయినా బిలాము వచ్చి ఇశ్రాయేళ్లను శపిస్తాడేమో అని బాలాకు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే అతను మరలా వారిని దీవించడం చూసి చిరాకుగా, నువ్వేం చేస్తున్నావు? నేను వారిని శపించమంటే నువ్వు దీవిస్తున్నావు, నువ్వు దీవించనవద్దు శపించనవద్దు అని బిలాముతో అన్నాడు. నేనేం చేయను? దేవుడు నాతో ఏం చెప్పాడో ఆ మాట నీతో చెప్పవద్దా అని బిలాము అన్నాడు. ఎలాగైనా ఇశ్రాయేళ్లను శపించాలని ఆశగా ఈసారైనా వారిని శపిస్తావా? మనం మరో చోటికి వెళ్లి బలి అర్పిద్దాం అని బిలామును బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారు 7 బలిపీఠాలను కట్టి ఒక్కో బలిపీఠంపై ఒక్కో కోడెను ఒక్కో పొటేలును అర్పించారు. ఈసారైనా బిలాము ఇశ్రాయేలీలను శపిస్తాడేమో అని రాజైన బాలాకు ఎంతో ఆశగా చూస్తూ ఉన్నాడు. కానీ ఈసారి యెహోవా దేవుని ఆత్మ బిలాం మీదకి వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలీల 12 గోత్రాలను పేరు పేరున బిలాము దీవించాడు. ఈ దీవెనలు విన్నాక రాజైన బాలాకుకు బిలాం మీద తీవ్రమైన కోపం వచ్చింది. కాబట్టి తన 2 చేతులను గట్టిగా చరుచుకొని, నేను నిన్ను ఎంతో ఘనపరచాలని ఇక్కడికి తీసుకుని వచ్చాను, కానీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచనీయకుండా ఆపాడు. వారిని శపించమని నిన్ను కోరాను, కానీ నీవు వారిని 3 సార్లు దీవించావు. కాబట్టి వెంటనే ఇక్కడి నుండి త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో అని కోపంగా అరిచాడు. నీ ఇంటెడు వెండి బంగారాలను నాకు ఇచ్చినా దేవుడు చెప్పినట్లే చేస్తాను తప్ప నేను వారిని శపించలేను అని నీ అధికారులతో నీ దూతలతో ముందే చెప్పలేదా అన్నాడు. ఆ తర్వాత భవిష్యత్తులో జరగబోయేది ఏంటో కూడా బిలాము రాజైన బాలాకుతో చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ విధంగా ఇశ్రాయేలీలను శపించాలని వచ్చిన బిలాము శాపాలను వారికి దీవెనలుగా మార్చి తన ప్రజలపై తనకు ఉన్న ప్రేమను దేవుడు కనబరిచాడు. కొన్ని సంవత్సరాలు పోయాక ఇశ్రాయేలు ఆ ప్రదేశాలను స్వాధీనపరుచుకున్న సమయంలో యెహోషువ కాలంలో సోదె చెప్పే బిలామును ఇశ్రాయేలీలు కత్తితో చంపారు. ఈ విషయాన్ని బైబిల్లో యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో చదవవచ్చు. ఇది ఆనాటి బిలాము చరిత్ర. జోర్దాన్ దేశంలో త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ బిలాము గురించిన శాసనం దొరకడం చాలా ఆశ్చర్యమని జోర్దాన్ దేశపు పండితులు చెప్తున్నారు. రాజైన బాలాకు బిలాముల గురించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. బిలాము చరిత్రకు ఉన్న ఆధారాలను చూసినప్పుడు బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.